ఈరోజు మనం ఏం తెలుసుకోవాలంటే చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ శారీ చాలా బాగుంది, దీనికి అసలు ఎక్కువ దీన్ని మురికి అవ్వలేదు, దీన్ని మనకు ఒకసారి వేసుకోవచ్చు అని చెప్పి దాన్ని మళ్ళీ భద్రంగా మడతపెట్టి లోపల పెడతారు. ఓకే, అంటే ఇది కొంతమందికి అది కరెక్ట్ అవ్వచ్చు, కానీ అలాగే చాలామంది చిన్నపిల్లలకు కూడా యూనిఫామ్స్ 2 రోజులకు ఒకసారి వాష్ చేస్తారు. రెగ్యులర్గా ఈరోజు వేసిన దాన్ని మళ్ళీ వేసి మళ్ళీ వాళ్ళని స్కూల్కి పంపించేస్తూ ఉంటారు. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ రోజు తీసుకున్న ఆహారం ఆ రోజు మన బాడీ ఏం చేస్తుంది, దాన్ని చర్నింగ్ చేసి దాంట్లో ఉన్న టాక్సిన్స్ని, మలినాలని, ఇంకా సాల్ట్స్ని, ఇలా అన్నిటినీ రక్తాన్ని శుద్ధి చేసి మన బాడీ ద్వారా, మన శ్వేతగ్రంథుల ద్వారా అవంతా బయటికి పంపిస్తుంది కదా. ఆ పంపించిన టాక్సిన్స్ అన్నీ మన శరీరానికే, మన డ్రెస్కే ఉంటాయి. వాటిని మళ్ళీ మనం చక్కగా మర్నాడు స్నానం చేసి మళ్ళీ అలా మా షర్ట్స్కున్నది మన బాడీకి మళ్ళీ మన బ్యాక్టీరియాని, వైరస్ని మళ్ళీ పిల్లల ఒంటి మీద వేస్తాం. సో ఇది మాత్రం అసలు మంచిదే కాదు, ఆ పని అసలు చేయనేయకూడదు. ఎందుకంటే ఏదైతే మన శరీరం కాదు అని బయటికి పంపించిన వ్యర్థాలని మళ్ళీ మన శరీరం మీద శ్వేతగ్రంథుల ద్వారా మళ్ళీ మన శరీరానికి వాటిని పూస్తున్నాం అనమాట. సో ఇలాంటి పని అసలు ఎప్పుడూ చేయనేయకూడదు. మనం అంతకీ మనం వాష్ చేసుకోవడానికి ఇబ్బంది అనుకుంటే, లేకపోతే కనీసం చిన్న డెటాల్ వాటర్లోనో ఏదైనా వేసి రాత్రి అది తీసి అలా దండ మీద వేసేస్తే పొద్దుటికి అవి నీళ్ళన్నీ వాడి కొంచెం అవన్నీ పోతాయి, టాక్సిన్స్ అన్నీ పోతాయి. కొన్ని అప్పుడు యూజ్ చేసుకోవచ్చు వాష్ చేయడానికి ఇబ్బంది అనుకుంటే, లేదా ఐరన్కి ప్రాబ్లం అనుకుంటే. అంతే తప్ప విప్పినది మాత్రం అసలు దాన్ని ఇంట్లోకి తీసుకువెళ్ళి మళ్ళీ ఉంచి వేయడం అనేది అసలు చేయకూడదు. అంతేకాకుండా చాలామంది మగవాళ్ళు, ఎక్కువ మంది మగవాళ్ళు వారానికి 2 సార్లు, అంటే రోజుకి ఒకే డ్రెస్ని 3 సార్లు 4 సార్లు వేసుకున్న తర్వాతే దాన్ని వాష్ చేస్తారు. అది అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఏదైతే చెప్పుకున్నప్పుడు ఇవి టాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈ చెమట గ్రంథుల ద్వారా వచ్చే టాక్సిన్స్, మలినాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మన శరీరానికి మళ్ళీ 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 అవే మన శరీరం మీద ఉంటాయి కదా. సో అంతేకాకుండా మనం నమ్మని విషయాలు కొన్ని ఉంటాయి. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చాలామంది పెద్దవాళ్ళు ఈ విషయాలు ఇదివరకు చెప్పేవాళ్ళు మనకి. ఏంటంటే, ఒకసారి ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళినప్పుడు, ఏ ఫంక్షన్స్కో, లేకపోతే 10 మందిలోకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆ రోజంతా మనం గడిపినప్పుడు మనకి చాలా రకాలైన అనుభవాలు ఎదురుతూ ఉంటాయి. రోజులో మనం చాలా ఎమోషన్స్ గురవుతాం, ఒక్కొక్కసారి బాధపడతాం, అలాగే ఒక్కొక్కసారి ఎవరో మనల్ని హర్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనం చాలా ఎమోషన్స్ ఆ రోజు మనం చాలా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ ఎమోషన్స్ అన్నీ కూడా, ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా మళ్ళీ మర్నాడు మనం వాటిని మోసుకున్నాం. మళ్ళీ మర్నాటికి కూడా అవే ఫీలింగ్స్ని, అవే ఎమోషన్స్ని మళ్ళీ మనం మన బట్టల ద్వారా మళ్ళీ మనం తగిలించుకున్న వాళ్ళం అవుతాం. మన బ్రెయిన్కి, మన ఆలోచనలో మళ్ళీ ఆలోచనలన్నింటినీ మనం మోసుకొచ్చిన వాళ్ళు అవుతాం అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. నిజంగా అది ఆలోచిస్తే నిజమే అనిపించింది, నిజంగా కూడా. ఎందుకంటే నిన్న మనం ఎలా తయారయ్యామో ఈరోజు కూడా అలాగే తయారైనప్పుడు మనకి నిన్న జరిగిన విషయాలన్నీ మళ్ళీ మనకు గుర్తొస్తాయి. సో మన రోజులు ఎప్పుడు కూడా చాలా ఫ్రెష్గా, చాలా నిన్న జరిగిన విషయాలన్నీ మనం వదిలేసి మళ్ళీ కొత్తగా మన రోజుని స్టార్ట్ చేయాలి. చాలా హ్యాపీగా, సంతోషంగా మన రోజుని స్టార్ట్ చేయాలంటే మన రోజు మళ్ళీ కొత్తగానే ఉండాలి. మన డ్రెస్ కానీ, మన స్టైల్ కానీ, ఏదైనా సరే మనం ఇప్పుడు కూడా ఫ్రెష్గానే, కొత్తగానే ఉండాలి. అప్పుడు ఆ రోజంతా మనం సంతోషంగా ఉంటాం. సంతోషంగా ఉండడం అంటే ఏంటి? హాయిగా ఉండడం. ఎందుకు మనం హాయిగా ఉండాలి? మనం చేసే పనులన్నీ కూడా, రోజు చేసే పని రొటీన్గా మనం చేస్తూ ఉంటే దాంట్లో విసుగు వస్తుంది, చేయాలనిపించదు. చేయాలనిపించకుండా ఉంటే మనం ఆ రోజు మనకి మనం చేసే పనిలో సక్సెస్ ఉండదు. సో అందుకని మనం ఎప్పుడు కూడా మనం ఉదయాన్నే చక్కగా హాయిగా మన డ్రెస్ సెన్స్, మనం ఏదైతే డ్రెస్ చాలా అందంగా తయారవుతామో అది మనం చూడగానే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మనం తయారయ్యే విధానంలోనే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో మనం రోజంతా ధైర్యంగా పనిచేయగలుగుతాం. అందుకని మనం ఇప్పుడు కూడా నిన్న వేసుకున్న డ్రెస్ని ఈరోజు వేసుకోవడం, 2 రోజులు 3 రోజులు డ్రెస్ వేసుకోవడం అనేది అసలు అది మంచి పద్ధతే కాదు. ముఖ్యంగా మగవాళ్ళు ఈ పని చేస్తూ ఉంటారు. తప్పనిసరిగా దీన్ని మీకు వీలైనంత వరకు దీన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే అసలు ఫస్ట్ ఇంట్లో ఉన్న మగవాళ్ళే కదా వృద్ధి తీసుకురావాలి కుటుంబానికి. కుటుంబ వృద్ధిలోకి రావాలంటే ఎప్పుడు వీళ్ళు ఫ్రెష్గా వర్క్ని స్టార్ట్ చేయాలి. ఎక్కడ టెన్షన్ పడకుండా, ప్రెషర్ లేకుండా,
ఏ ఒత్తిడి లేకుండా చాలా హాయిగా కూల్గా ఉంటే వాళ్ళు ఇల్లంతా కూల్గా ఉంది. ఇల్లంతా కూల్గా ఉండాలి అంటే కనుక మన డ్రెస్ అనేది చాలా 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 మన ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ రోజు విప్పిన ప్రతిరోజు ఆ డ్రెస్ని రిమూవ్ చేసేయాలంతే, కొత్త డ్రెస్ని వేసుకోవాలి.